ఇక చింతపల్లి లాకప్ డెత్ కేసులో పోలీసుల చిత్రాలు. ఎస్ఐని కేసు నుంచి తప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు. బాధిత కుటుంబాన్ని ప్రతిరోజు స్టేషన్ కు పిలిచి ఒత్తిడి. రాజీకి వస్తే డబ్బిస్తామని డీల్ మాట్లాడిన సిఐ. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్న సదరు అధికారి. న్యాయం చేసేందుకే ప్రయత్నించాలని కవరింగ్. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కాపాడుకునే పనిలో ఎమ్మెల్యే. తమకు న్యాయం ఇంకెక్కడ దొరుకుతుందని బాధితుల కన్నీరు. గోల్ చెప్పుకునేందుకు న్యూస్ లైన్ తెలుగు స్టూడియోకి బాధితులు. ఇగో ఈయనే మన చంపిపడేసిందిగా చింతపల్లి లాకప్ డెత్ జరిగింది కదా. ఆ లాకప్ డెత్లో ఇక పోలీస్ స్టేషన్ పోతే ఎట్లుంటుంది సిఐలు ఎస్ఐల కథ. వాళ్ళే మధ్యవర్తులు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారు, వాళ్ళే రౌడీజం చేస్తారు, వాళ్ళే లాయర్లు అవుతారు, వాళ్ళే జడ్జిలు అవుతారు. పోలీస్ స్టేషన్కు పోతే బాధితుడు పోతే ఎంత టార్చర్ ఉంటుందో అంత టార్చర్ ఉంటుంది. ఇంకా కాస్త బాధితుడికి ఏమాత్రం మాట్లాడే తరీక తెలియకపోతే ఇంకా ఇక అధ్వానం ఉంటుంది. నేను పోతే మొన్న నా మీద దాడి జరిగింది, నేను పోతే 2 గంటల సేపు సతాయించింది నన్ను. గుర్తుపట్టి ఆ కేసు ఫైల్ చేయకుండా టైంపాస్ చేసుకుంటా ఆఖరికి చిలుక ప్రవీణ్ కుమార్ అయితే ఎవడో చెలుకల ప్రదీప్ కుమార్ అని పేరు రాసింది. ఇప్పుడు అక్కడ ఎస్ఐ పంజాగుట్టనే కదా, పంజాగుట్టలో అందరు మారిపోయినారు. మళ్ళా ఫ్రెష్గా ఇప్పుడు ఆ కేసు మళ్ళీ నేను గుర్తు చేయాలి వాళ్ళకి పోయి. నిన్న ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చిందంటే వాడు పరారీలో ఉన్నారు సార్, వాడు దొరకలేదు సార్, అందరూ మారిన్లు సార్, జర మళ్ళొక్కసారి వచ్చి మీది గుర్తు చేసి పోర్రి సార్, కొత్త సిఐ గారు వచ్చింది అంటాను. ఒక అట్లా ఉంటుంది అన్నట్టు. ఇది కూడా అక్కడ వాళ్ళు రాజు కుదిర్చే ప్రయత్నం చేస్తానట. ఒక మనిషి లాకప్ డెత్ అయితే ఇంకా రాజీ ఏముంటుంది? పోయిన ప్రాణం పోయింది, వీనికి శిక్ష పడద్దా? ఎందుకని వీనికి ఎందుకు శిక్ష పడాలంటే మళ్ళొకరిని లాకప్ డెత్ చేయకుండా ఉండడానికి శిక్ష పడాలి. ఆ బాధ ఎట్లుంటుందో తెలవాలంటే శిక్ష పడాలి. ప్రాణం కంటే ఎక్కువైనది ఏమున్నది? డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే ప్రాణం తీసి అక్కెవడికి ఉన్నది? ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోతే అది ఎంత గోస. ఒక 70 సంవత్సరాలైనో ఒక 80 సంవత్సరాలైనో చనిపోయిందంటే అది వేరు. జీవిత ప్రయాణంలో రీసైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది. ఒకళ్ళు చచ్చిపోతే 80 సంవత్సరాల తర్వాత ఒకడు పుడతాడు, అది వేరు. కానీ ఒక 40 సంవత్సరాలైనా ఒక 30 సంవత్సరాలైనా చచ్చిపోతే ఎంత బాధ అది. చూడండి ఎన్ని కథలు జరుగుతాయి.